హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి ఎలా అప్లై చేయాలి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. సో ఎవరన్నా కానీ వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. సో ఇప్పుడైతే మనం ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం గైస్. నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వచ్చేసరికి సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ అండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి CWC/1-man-power-d/rec/2024/01 అండి. పోస్ట్ నేమ్ వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనీ అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ అదర్ వేకెన్సీ అండి. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 179 అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా. స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసరికి 14వ తేదీ డిసెంబర్ 2024 స్టార్ట్ అయ్యి 12వ తేదీ జనవరి 2025 నైట్ 11 గంటల వరకు అయితే 11:59 వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే మనకైతే టైం అయితే ఉంటుంది. సో మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్ అండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ కూడా ఉంటుందని అయితే చెప్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి CWCeportal.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనకు కావాలంటే ఫుల్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి గైస్. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి పోస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ క్యాస్ట్ వైజ్ మొత్తం ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది అయితే మనమైతే చూద్దాం గైస్. మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ వచ్చేసరికి ఓసీ క్యాండిడేట్స్కి 19, ఓబీసీ క్యాండిడేట్స్కి 11, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, ఎస్సీ క్యాండిడేట్స్కి 3, ఎస్టీ క్యాండిడేట్స్కి 3, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకైతే 2 అయితే ఉన్నాయి. సో ఇవి మొత్తం పోస్టులు వచ్చేసరికి 40 అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టు, ఓబీసీ వారికి 3 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 1 పోస్టు, ఓసీ వాళ్ళకి 8, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి మొత్తం 13 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ అకౌంటెంట్ వచ్చేసరికి మొత్తం 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఓసీ వాళ్ళకి 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టు ఉన్నాయి. బ్లాక్ లాగ్లు వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 2, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే ఉన్నదండి. నెక్స్ట్ సూపరింటెండెంట్ వచ్చేసరికి మొత్తం 22 పోస్టులు అయితే ఉన్నాయి. ఓసీ వాళ్ళకు 13 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి మొత్తం 81 పోస్టులు అయితే ఉన్నాయండి. ఎస్సీ వాళ్ళకు 17, ఎస్టీ వాళ్ళకు 5, ఓబీసీ వాళ్ళకి 18, ఓసీ వాళ్ళకి 33, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 8 పోస్టులు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సూపరింటెండెంట్ జనరల్ ఎస్ఆర్డి వచ్చేసరికి మొత్తం 2 పోస్టులు అయితే ఉన్నాయి. అవి కూడా ఆ 2 పోస్టులు కూడా ఓసీ వాళ్ళకైతే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డి వచ్చేసరికి మొత్తం 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఓసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డి యూటీ ఆఫ్ లడక్ వచ్చేసరికి మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా ఓసీ వారికి ఉన్నాయి 2 పోస్టులు కూడా. ఇవి మొత్తం పోస్టులు వచ్చేసరికి 179 అయితే ఉండడం జరిగింది గైస్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చెక్ చేద్దాము. ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏముండాలనేది అయితే ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ వచ్చేసరికి డిగ్రీలో ఫస్ట్ క్లాస్ ఇన్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, స్పెషలైజేషన్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ హ్యూమన్ రిసోర్స్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్ ఆర్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఆర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు గైస్.
సో దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ విత్ ఎంటమాలజీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ బయోకెమిస్ట్రీ ఆర్ జువాలజీ విత్ ఎంటమాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే అనేది అయితే చెప్తున్నారు. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అకౌంటెంట్ వచ్చేసరికి బీకామ్ ఆర్ బీఏ కామర్స్ అయితే చేసి ఉండాలి, లేదా చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ ఆర్ వర్క్స్ అకౌంటెంట్ ఆర్ ఎస్ఏఎస్ అకౌంటెంట్ ఆఫ్ ది ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంటెంట్ డిపార్ట్మెంట్ అయితే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు గైస్. సో దీనికి అకౌంటెంట్కి వచ్చేసరికి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు. నెక్స్ట్ సూపరింటెండెంట్ జనరల్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది అయితే చెప్తున్నారు. దీనికి వచ్చేసరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి డిగ్రీలో అగ్రికల్చర్ లేదా డిగ్రీ విత్ జువాలజీ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి సూపరింటెండెంట్ జనరల్ ఎస్ఆర్డి వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే చదువు ఉండాలనేది అయితే చెప్తున్నారు. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డి వచ్చేసరికి డిగ్రీలో అగ్రికల్చర్ లేదా డిగ్రీలో జువాలజీ లేదా కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే అయి ఉండాలనేది అయితే చెప్తున్నారు. వీటికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డి యూటీ ఆఫ్ లడక్ వచ్చేసరికి డిగ్రీలో అగ్రికల్చర్ లేదా జువాలజీ లేదా కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. వీటికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు. నెక్స్ట్ పోస్ట్ నేమ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలనేది అయితే చూద్దాం గైస్. మేనేజ్మెంట్ ట్రైనింగ్ జనరల్ వచ్చేసరికి మొత్తం అంటే దీనికి మాక్సిమం 28 years అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు. సో 13 January 1997 నుంచి 12/1/2007 మిడిల్ అయితే మన ఏజ్ అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ వచ్చేసరికి దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 years అండి. సో 13 January 1997 నుంచి 12/1/2007 మిడిల్లో అయితే మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. నెక్స్ట్ అకౌంటెంట్ వచ్చేసరికి మ్యాక్సిమం 30 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. సో ఇది ఎట్లా అంటే 13 January 1995 నుండి 12/1/2007 మిడిల్లో అయితే మన ఏజ్ అయితే ఉండాలి గైస్. నెక్స్ట్ సూపరింటెండెంట్ జనరల్ వచ్చేసరికి 13 years ఏజ్ లిమిట్ అయితే ఉంది. అది 13/1/1995 నుండి 12/1/2007 మధ్యలో అయితే మన ఏజ్ లిమిట్ అయితే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి 28 years అయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు. 13/1/1997 నుండి 12/1/2007 మధ్య అయితే మన ఏజ్ లిమిట్ అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు. నెక్స్ట్ సూపరింటెండెంట్ జనరల్ ఎస్ఆర్డి వచ్చేసరికి మ్యాక్సిమం 30 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఏజ్ వచ్చేసరికి 13/1/1995 నుండి 12/1/2007 మధ్య అయితే మన ఏజ్ లిమిట్ అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డి వచ్చేసరికి మ్యాక్సిమం 28 years అయితే ఉండాలని అయితే చెప్పారు. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డి యూటీ ఆఫ్ లడక్ అయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 years అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. పోస్ట్ వైజ్ శాలరీ డీటెయిల్స్ అయితే చూద్దాము. మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చేసరికి 60,000 నుంచి 1,80,000 మధ్య అయితే శాలరీ ఉంటుందైతే అని అయితే చెప్తున్నారు. సో మనకైతే 88,620 అయితే మనకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చేసరికి 60,000 నుంచి 1,80,000 మధ్య అయితే. నెక్స్ట్ అకౌంటెంట్ వచ్చేసరికి 40,000 నుంచి 1,40,000 మధ్య అయితే శాలరీ ఉండడం జరుగుతుందని చెప్పారు. నెక్స్ట్ సూపరింటెండెంట్ వచ్చేసరికి 40,000 నుంచి 1,40,000 మధ్యలో అయితే ఏజ్ అంటే శాలరీ అయితే ఉండడం జరుగుతుందని చెప్పారు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి 29,000 నుంచి 93,000 మధ్య అయితే శాలరీ ఉంటుందని చెప్పారు. సూపరింటెండెంట్ జనరల్ వచ్చేసరికి 40,000 నుంచి 1,40,000 మధ్య
శాలరీ అయితే ఉంటుందని చెప్పారు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి 29,000 నుంచి 93,000 వరకు మధ్య అయితే ఉంటుందని చెప్పారు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డి యూటీ ఆఫ్ లడక్ వచ్చేసరికి 29,000 నుంచి 93,000 మధ్య అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది గైస్. ఇవి శాలరీ విషయానికి వచ్చేసరికి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి, ఫ్రీ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అండి. సో నెక్స్ట్ ఫస్ట్ కోడ్ వచ్చేసరికి కోడ్ వైజ్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏమనేది అయితే చూద్దాము. మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ అకౌంటెంట్ అండ్ సూపరింటెండెంట్ జనరల్ వచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆన్లైన్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి సూపరింటెండెంట్ జనరల్ వచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లో సెలెక్ట్ అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డి వచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డి యూటీ ఆఫ్ లడక్ వచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇదే అండి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి. అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది అయితే ఇప్పుడు చూద్దాము. ఆల్రెడీ మన అఫీషియల్ వెబ్సైట్ అయితే చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసరికి 14వ తేదీ డిసెంబర్ నుండి 12వ తేదీ జనవరికి అయితే మనకు అప్లై చేసుకోవడానికి అయితే టైం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఆల్రెడీ ఇందాక చెప్తున్నాం కదా, 14వ తేదీ డిసెంబర్ నుండి 12వ తేదీ జనవరి వరకు అయితే టైం అయితే ఉంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి 14వ తేదీ డిసెంబర్ నుండి సేమ్ 12వ తేదీ జనవరి వరకు అయితే ఉన్నది. సో ఎగ్జామినేషన్కి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటే బిఫోర్ 10 days ఎగ్జామ్ ముందైతే మనకు ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషను ఎప్పుడు ఉంటుంది ఏమనైతే వీళ్ళైతే తర్వాత చెప్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఇంటర్వ్యూ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా వీళ్ళు ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పారు. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి. ఇంకెవరికైనా కానీ వీటి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే కావాలంటే కామెంట్ అయితే చేయండి గైస్. మనమైతే దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేద్దాము. ఇది ఇవాల్టి వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.